కాకపోతే ఏంటంటే వినాయకుడిని పెడితే గణపతి దీపం ఉండాలి. నువ్వు ఎలా పూజ నువ్వు పక్క పూజ పెట్టుకోమని నువ్వు ఆకు పెట్టుకోమంటే నేను లేదు నేను ఆడ పూలు పెడతాను ఉంటాయి. కంప్లీట్ గా ప్రియా సెలెక్షన్ సో ఇక పక్కకు ఉంటున్నది. నీ పాదం ముద్దాడి పులకించిపోయిందే ఈ నెల ఇయ్యాలా ఆదిత్యాయ చాంగణవంతి విచారణ డోళాన్ని పాలిన రూపతుంపై అనంత చూసిన భావే మంచి టైమింగ్స్ కి మంచిగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియా తరుణ్. అందరూ చాలా బిజీగా ఉన్నారు అనుకుంటున్నా. బిజీ అంటే ఆల్మోస్ట్ ఇంకో 2 days ఏంటంటే మనకి వినాయక చవితి రాబోతున్నారు కదా. సో మీరు వినాయక చవితి ఎక్కడ వరకు వచ్చినాయి, ఎన్ని ఇంట్లో వినాయకుడిని సెలెక్ట్ చేసేళ్ళు. సో మా ఇంటికి వచ్చే డెకరేషన్ స్టార్ట్ అయిపోయింది అనంటే. సో ఇటు పెడదాం అనుకున్నాం, దాని తర్వాత అటు పెడదాం అనుకున్నాం. ఇదంతా కాదు అని చెప్పేసి సో యాక్చువల్గా మనకు దేవుడు మన ఇంట్లో దేవుడు సేమ్ అదే పొజిషన్ లో ఏంటంటే వినాయకుని కూడా పెడుతున్నారు. ప్రతిసారి ఏంటంటే వినాయకుని పెడుతుంటే అది కాకపోతే ఏంటంటే వినాయకుని పెడితే ఫ్రంట్ ఏదైతుందో మెయిన్ ఎంట్రన్స్ సైడ్ అంటే మెయిన్ ఎంట్రన్స్ కి ఎదురుగా గణపతి ఉండాలి. బ్యాక్ డోర్ కి ఏంటంటే గణపతి వీపు ఉండాలి. ఎందుకంటే గణపతి వీపు అంటే నమ్మకం అంట. సో మనం ఎప్పుడు మెయిన్ ఎంట్రన్స్ కి బ్యాక్ పెట్టాలి. అంటే మెయిన్ ఎంట్రన్స్ కి బ్యాక్ పెట్టాలి, మెయిన్ ఎంట్రన్స్ కి ఫేసింగ్ పెట్టాలి. సో ఇంట్లో పూజ ఎట్లా అవుతుంటారో సో మాకు తెలిసి మీకు చెప్తున్నాం. సో ఇంకా వచ్చేసి తొండం వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉండాలి, రైట్ సైడ్ ఉండద్దు అంటే తొండం అంటే ఇట్లా వచ్చి ఇట్ సైడ్ ఉండాలి. సో ఇట్ సైడ్ ఉండాలి. అవతారంలో వస్తున్నాడు ఈసారి మన ఇంటి ఈసారి ఏంటంటే ప్రతిసారి అంటే ఇంట్లో ఉన్న వాళ్ళతో డెకరేషన్ చేసుకుంటూ వినాయకుడిని మరీ పెద్దగా ఇంట్లో ఎట్లా పెట్టుకుంటాం అట్లనే ఆల్మోస్ట్ వినాయకుడిని కూడా ఆర్డర్ చేయడం జరిగింది. సూపర్ ఉన్నాడు అంటే అక్కడ ఉన్న మోడల్స్లో మన వినాయకుడే హైలైట్ మోడల్. విష్ణుమూర్తి అవతారంలో ఉంటాడు ఈసారి. మనకు ఆగమనం కూడా చేస్తున్నాం అంటే అంత గ్రాండ్ ఆగమనం కాదు. మనకున్న దాంట్లో ఏంటంటే మంచిగా నీట్గా మనం పోయి దేవుడిని తీసుకొచ్చుకున్నాం. కాకపోతే ఏంటంటే చూస్తున్నారు బ్యాక్గ్రౌండ్ లో డెకరేషన్ వర్క్ అయిపోతే ఏంటంటే దేవుడిని తీసుకొస్తే ఏంటంటే బాగుంటుంది అన్నమాట. ఆల్మోస్ట్ దేవుడిని బుక్ చేసుకుంటుంది. ఎందుకంటే ప్రతిసారి ఏమైతుందంటే మేము పొట్టుపొట్టులో పెట్టుకుంటే అయితే నువ్వు ఎలా పూజ నువ్వు పక్క పూజ పెట్టుకోమని నువ్వు ఆకు పెట్టుకోమంటే నేను లేదు నేను ఆడ పూలు పెడతాను ఉంటాయి. అందుకే ఏంటంటే ప్రశాంతంగా ఈసారి మంచిగా వాక్ చేసుకుంటూ నేను మా పిల్లలతో ఎంత కష్టం ఉంటుంది వినాయకుడు పెట్టి అయినా సరే కష్టమైనా సరే ఇష్టంగా చేసుకుని ఏంటంటే గణనాథుని ఏంటంటే మన ఇంటికి తీసుకురాబోతున్నాం. డెకరేషన్ చూడండి, ఆగమనం చూడండి, పూజ ఇవన్నీ చూడండి. లేట్ చేయకుంటే ఏంటంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మా వినాయకుడు రేపు వస్తాడు. కంప్లీట్ గా డైనింగ్ టేబుల్ ని సెట్ చేసేసినాం. నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేము ఏమేమి వాడినామా. ఇది మా డైనింగ్ టేబుల్. ఇదేంటంటే మెష్ అంటే జాలి జాలి ఉంటుంది చున్నీ. ఇదేంటంటే పుస్తలు, ఏంటంటే వైట్ క్లాత్, శంకు చక్రాలు మనకి ఏదైనా పుస్తకాల్లో దొరుకుతాయి. ఇది ఏంటంటే మీకు అందరికీ తెలుసు ఏడ దొరుకుతాయో ఇవి కూడా సేమ్ ఇది దొరికే కానీ అవి కూడా దొరుకుతాయి. ఇది మా ఇంట్లోనే దొరికింది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఏముంటది కదా ఇదంతా అందరి ఇళ్లలో యూట్యూబ్ చేస్తే అందరి దగ్గర వాడతారు. ఇది
మొత్తానికైతే ఇలాగా మా డెకరేషన్ అయితే కంప్లీట్ అయిందన్నమాట. సో చుట్టూ రోజ్ ఫ్లవర్స్ అట్లా సింపుల్ గా హ్యాంగింగ్స్, మధ్యలో ఏంటంటే నామాలు, శంకు చక్రాలు, బ్యాక్గ్రౌండ్ లో కొంచెం గ్రాస్ టైప్ మ్యాట్, కింద గ్రాస్, దిష్టి దాటుకుంటా నిమ్మకాయ. ఇది మా పరిస్థితి. పొద్దున దేవాన్స్కి 8 గంటలకు స్కూల్, టైం ఆల్రెడీ 1. డిన్నర్ కాలే, డిన్నర్ చేసుకొని రేపు మార్నింగ్ మళ్ళీ కలుద్దాం. ఉంటాం మళ్ళా. గుడ్ నైట్. రేపు పొద్దున కలుసుకుందాం. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియా తరుణ్ బ్లాగ్స్. ఈ రోజు ఏంటంటే మన వినాయక చవితి ఆల్మోస్ట్ మన పనులు ఏంటంటే 60-70% అయిపోయిందండి. జస్ట్ కేవలం ఏంటంటే మన గణపతి వచ్చి ఇక్కడ కూర్చుంటే కానీ మన కంప్లీట్ మండపం అయిపోయినట్టే. సో కంప్లీట్ గా ప్రియా సెలెక్షన్. సో ఇక పక్కకు ఉంటున్నది. సరే దాన్ని మరి పోవడం లేట్ అవుతుంది. మనకి ఏంటంటే లడ్డు తీసుకోవాలి. లడ్డు సో లడ్డు ఒక్కటి నేను ఏంటంటే హడావిడి లడ్డు మర్చిపోయి ఉంటుంది. సో తొందరగా ఆల్రెడీ వినాయకుడు ఫోన్ చేసిండు, ఆల్రెడీ రెడీగా ఉన్నారంట. పర్వతం ఏంటంటే టిఫిన్ సర్వీ చేస్తున్నారట, 1/2 hour లో రెడీగా ఉంటా వచ్చేసి అని చెప్పి పోయి తీసుకొని వచ్చేసాం. సో ఎందుకంటే మళ్ళీ లేట్ అయినా కూడా మళ్ళీ ఆయన ఆకలి ఎక్కువ. ఆల్రెడీ ప్రసాదాలు కూడా రెడీ అయినా, మీకు ప్రసాదాలు కూడా చూపిస్తా. తొందరగా వినాయకుడిని తీసుకొచ్చి ఏంటంటే ఆయనకు ప్రసాదం తినిపిస్తే ఆయన సాటిస్ఫై అయిపోతాం, మనం కూడా సాటిస్ఫై అయిపోతాం. లేట్ అవుతాం, కూర్చోలో పోదాం. పోయిన తర్వాత అరే ఈసారి మట్టి వినాయకుడిని పెట్టుకుందాం, మంచిగా ఉంటుంది, వాతావరణం కాలుష్యం చేయలేకుండా ఉంటుంది, అండ్ నీళ్ళు లేయంగానే తొందర డిజాల్వ్ అవుతుంది అని చెప్పేసి మట్టి వినాయకుడిని తీసుకుందాం అని చెప్పేసి వరంగల్లో ఏది బాగుంటుంది, ఇక్కడ మంచిగా చేస్తారు మట్టి వినాయకులు అని చెప్పేసి మట్టి వినాయకుల దగ్గరికి వెళ్ళామన్నమాట. అక్కడేమో ఒక్క విగ్రహం చూపించి దీనికి 10,000 ఇంతే, ఇదే తీసుకోవాలని చెప్పేసి అంటే అలా చూస్తూ చూస్తూ ఎంజిఎం హాస్పిటల్ పక్కన ఉన్న వినాయకుడిని చూసినాం. వినాయకుడిని చూడగానే నాకు ఫస్ట్ బుగ్గ గిల్లి హద్దుకోవాలనిపించింది. అసలు నాకెందుకు అబ్బాయి ఇలా అనిపిస్తుందంటే, దేవాంశం చూడగానే ముద్దు పెట్టుకొని హగ్ చేస్తాను నాకు వద్దు కాబట్టి. సేమ్ హోహో దేవాంశని ఎట్లా ట్రీట్ చేస్తున్నా దేవుణ్ణి చూడగానే నాకు అదే ఫీల్ వచ్చింది. ఇదే ఫిక్స్, ఈ బప్పని మనం ఇంటికి తీసుకోవాలి. కానీ వినాయకుడు మాత్రం అదిరిపోయాడండి. సోఫాలో కూర్చొని శంకు చక్రం పట్టుకొని కింద తామర పువ్వులో. మనం సెలెక్ట్ చేసుకున్న వినాయకుడు అయితే ఈ వినాయకుడు అంటే అవతారంలో విష్ణు మీద విష్ణు స్వామి ఏంటంటే మామూలుగా మన స్వామి సోఫా మీద కూర్చుంటాడు. వినాయక ఇంకో చిన్న వినాయకుడు ఏంటంటే సేమ్ మన బాక్స్ లేకుండా ఒక తొండం ఒకటే లేదా అంటే మన బాక్స్ సేవలో గణేష్ మహారాజుకి బాలగంపై లోపల పెట్టేసి మనం పెద్దలు తీసుకుంటాం. గణేష్ మహారాజుకి A few moments later. లడ్డు తీసుకుంటాడు మళ్ళా మర్చిపోయాను. దాటలు చౌరస్తాలు A few moments later. జయ గణేష్ మహారాజ్ కి జై, గణపతి బప్ప. నీ పాదం ముద్దాడి పులకించి పోయిందే ఈ నెల ఇయ్యాల. నీలోచని హీరే బసలే సింహాసని రూప్ హే రాజేశ్వర పాలి చాపాలక రంగం జయ గణేష్ మహారాజ్ కి జై, జయ గణేష్ మహారాజ్ కి జై, గణపతి బప్ప గణపతి బప్ప. జాగ్రత్త, ఏం కాదు, బరువు అయితే చెప్పు.
గాజు అండ్ సున్నం కలిపి పెట్టుకున్నా. అలాగే తరుణ్ బయటకు వెళ్ళారు అయ్యగారిని తీసుకురావడం కోసం. సో ఆ లోపు నేనేంటంటే ఈ 21 రకాల ఆకులు అండ్ 2 కంకులు, ఒక మారేడికాయ, సీతాఫలం ఇవి రెడీ పెట్టుకున్నా అనమాట. ఇవన్నీ రెడీ పెట్టుకున్నా. ఇంకా రాగానే పూజ స్టార్ట్ చేయడం అనమాట. జై జగన్ నమస్కారం జై జగన్ నమస్కారం జై తమ్మునికి పెట్టవా కృష్ణ ఓం వస్త్రం వేయించాలి. ఓం ఆదిత్యాయ हरिंद्र कांगण वंदिन चरण डोळ्या महालक्ष्मी महाकाली महालक्ष्मी सरस्वती बोलो के सर्वदेव వాళ్ళ పూజకి ఇవాళ పూజ అవసరం ఉండేవాడు. అయ్యగారికి కొబ్బరికాయ కొడుతూ అయిపోయి మొత్తానికి అయితే అయిపోయిందండి. 3 రోజుల నుంచి ఎట్లా జరుగుతుంది ఏమైతుంది ఏం మర్చిపోవద్దు, ప్రశాంతంగా చేసుకోవాలి, ఇలాంటి హడావిడి ఉండదు, ఏ తలకాయ నొప్పి పెట్టుకోవద్దు, ఎవరితో పెట్టుకోవద్దు, మనల్ని మనమే చూసుకోవాలి. అంటే మన వినాయకుడిని మనమే పెట్టుకోవాలి, అంత మంచిగా పూజ చేసుకోవాలి. అయ్యగారు వస్తాడా దొరకడా అనుకున్నాం కానీ మొత్తానికి అయితే పూజ హ్యాపీగా అండ్ మంచి టైమింగ్స్ కి మంచిగా జరిగింది. గుర్తున్నదా? డాష్ అండ్ పప్పీస్ ఉన్నాయి గివ్ అవేకి, మర్చిపోయిందా? గుర్తుపెట్టుకోండి. కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఈ గణపతి 9 రోజులలో మీకు ఎవరైతే మీకు పప్పి కావాలనుకున్నా ఈ నవరాత్రుల లోపు